ఇక తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ధాన్య సేకరణలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పిదాలను కేంద్రంపై వేయడం సరికాదు అంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. రైతుల సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టింది. ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో రైతులతో సమావేశమైన బీజేపీ నేతలు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేంది, బీజేపీ ఏ విధంగా పోరుబాట చేయబోతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ప్రస్తుతానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో గత 2 నెలలుగా ధాన్యం కొనుగోలు విషయంలో తీవ్రమైన జాప్యం జరుగుతుంది. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు అసలు కారణం ఏమనుకుంటున్నారు? అసలు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం. వాళ్ళకి తెలియదా ఇప్పుడు పంటలు వస్తాయని చెప్పి? ముందు నుంచే తయారీ ఉండాలి కదా, ముందు నుంచే మార్కెట్ యార్డులు అది కూడా తయారు పెట్టాలి కదా, ముందు నుంచే మిల్లర్స్ని తయారు చేయాలి కదా, ముందు నుంచే లారీలు తయారు చేయాలి కదా. ఎందుకు తయారు చేయట్లేదు? ప్రభుత్వానికి ముందు చూపు లేదు. కేవలం అధికారం ఏ విధంగా మనం సంపాదించాలి, లేకుంటే ఏ విధంగా కమిషన్ తీసుకోవాలి. వరంగల్లో చివరి దారంగా కొనేటటువంటి అన్న ప్రభుత్వం రైతులకు ఎందుకు ఆలోచించట్లేదు? 2 నెలల నుంచి వారి యొక్క ధాన్యాన్ని ఒక అగ్రికల్చర్ మార్కెట్ సెంటర్లో ఇక్కడ పెట్టేసుకుని కూర్చుంటారు. వానకు తడుస్తూ ఉంది, మొక్కలు వస్తున్నాయి, దాని మీద ముక్కుతున్నాయి, దాని మాయిశ్చర్ వస్తూ ఉన్నది, రేట్లు సరిపోతూ ఉన్నాయి. ఎంఎస్పీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ కూడా వీళ్ళు ఆ ఒక రేటుకు వీళ్ళు కొనట్లేదు. బలవంతంగా వారితో తక్కువకు రైస్ మిల్లుకు అమ్మిస్తూ ఉన్నాడు. అటువంటి వాతావరణం నిర్మాణం చేశారు, మనం స్పష్టంగా చూసాం. రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ధాన్యం కొనడం లేదు, అందువల్లనే ధాన్యం కొనుగోలులో కానీ సేకరించడంలో కానీ ఆలస్యం అవుతుందని అంటున్నారు. ఈ విషయంలో బీజేపీ నేతలు, రాష్ట్ర నేతలు పట్టించుకోవడం లేదనేది విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలను ఎట్లా చూస్తారు? వారి నిర్లక్ష్యాన్ని, వారి తప్పిదాన్ని మా మీద దోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పీ పెంచింది, మీరు అన్నారు రాష్ట్ర దాని దాకా మేము కొంటామని చెప్పింది మీరు కదా, మీరు చేయాలి కదా. మా మీద దోశ ఎట్లా? మీ తప్పుని మా మీద దోశ ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను చూస్తున్నారు, రైతులు కూడా తెలుసుకుంటున్నారు. గతంలో సేకరించిన ధాన్యాన్నే మిల్లుల నుంచి ప్రభుత్వాలు ఖాళీ చేయలేదు, దాంతో మొత్తం నిండి ఉన్నాయి. సో కొత్తగా తీసుకుంటున్న ధాన్యాన్ని ఎక్కడ పెట్టాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను చాలా రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మిల్లర్లు తీసుకుపోయినా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? తప్పకుండా అదే అంటున్నా, ముందు చూపు లేక నిర్లక్ష్యంతో ప్రభుత్వం గోడాన్ కట్టేది ఉండే, ల్యాండ్ ఎక్కువ చేసేది ఉండే, టార్పిలిన్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేది ఉండే. వారు కనీసం స్టోరేజ్కి మీకు కొన్న తర్వాత స్టోరేజ్ ఉంటుండే కదా. కాబట్టి ధాన్యం సేకరణకు సంబంధించి కూడా పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా దీనికి మళ్లించి ఎక్కడికక్కడ లారీలను మళ్లిస్తున్న పరిస్థితి గురించి వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ధాన్యం కొనుగోలులో మేము చెప్పిన తర్వాత, మేము వస్తున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యంత్రాంగం కదిలింది, మొన్న కదలే, 2 నెలల కదలే. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తున్నారు కాబట్టి, ఎమ్మెల్సీలు వస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు అప్రమత్తమై ఈరోజు అధికారులను దింపుతున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు నిర్లక్ష్యం అని దారితీస్తూ ఉంది. సో మొత్తంగా చూస్తున్నాము, రైతుల సంక్షేమం కోసము బీజేపీ పోరాడుతుందని చెప్పేసి బీజేపీ రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.